గమ్మతి వార్తలు అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మరి సంబంధ వర్గాలకు అట్లనే రంజాన్ పండుగ శుభాకాంక్షలు. కానీ ఏం సగతం లేదు బిడ్డలారా. తెల్లన్నాక నాకు నిద్ర పట్టనట్టుగా పాపం సీఎం రేవంత్ అయ్య కూడా తెల్లందాక నిద్ర పట్టక లేచి కూర్చుంటున్నాడు సారు. ఇక ఎందుకో ఏం కథో మరి మన గమ్మతి వార్తలు ఇందామా మరి. చలో ఆలస్యం ఎందుకురా, ముందుగా తలకాయ వార్తలు ఏమున్నాయో చూద్దాం బాయ్. రేవంత్ రెడ్డిపై కన్నీళ్లు పెట్టించే పాట నర్సే తాత నోట. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే ఎవరు? చెంపలు కమిలేటట్టు ముద్దు పెట్టిన మంత్రి. అసలు వీళ్ళు రాజకీయ నాయకుల రాజకీయ వ్యభిచారుల? మళ్ళా పుట్టుకొచ్చిన పూలే. పోనీ పాడైపోరుగారా నీ గాశారం మునాష్టంగాను. అరే రే రామచంద్ర ఏంది గందరగోళము. కడుపుల కత్తులు నోట బెల్లాలన్నట్టు పాపం వాము రేవంత్ అయ్యకు చుట్టుకుందిగా మెడకు ఉచ్చు. బయట వాళ్ళకంటే ఇంట్లోనే తయారయ్యారట్రా కుట్రలకు. రామచంద్ర సారు అనిపించలే కదా నిన్న మొన్న గాయలే కదా కొడంగల్లా నా మీద కుట్ర చేస్తుర్రు అంటే ఇంట్లోనేనాట కుట్ర చదవకుండా పాపం సారుకు పదవి గంట వస్తట్టే ఉందిగా పార్లమెంటు పండుగ తర్వాత. నా మీద ఎవడో కుట్ర చేస్తుండని పాపం రేవంత్ అన్న మొత్తుకుంటున్నాడు. నా సీఎం కుర్చీని గుంజుకోవాలని నన్ను పదవి నుండి తప్పియాలే అని. నా సీఎం కుర్చీని గుంజుకోవాలని నన్ను పదవి నుండి తప్పియాలే అని. రేవంత్ అంటే మాటకారి అని మును ముందు మనలా నెగలా నీయడనే నా మీద ఎవడో కుట్ర చేస్తుండని రేవంత్ అన్న మొత్తుకుంటున్నాడు. పాపము రేవంత్ అన్న మొత్తుకుంటున్నాడు. ఇంటి దొంగల ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టుగా కాంగ్రెసులోన నలుగురు మంత్రులు రేవంత్కు ఎసరు పెట్టిర్రాట. ఇంటి దొంగల ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టుగా కాంగ్రెసులోన నలుగురు మంత్రులు రేవంత్కు ఎసరు పెట్టిర్రాట. అద్దెకొచ్చిన వాడు గద్దెను ఎట్లా ఏలుతాడని అనుకొస్తూ ఉన్నారాట. నా మీద ఎవడో కుట్ర చేస్తుండని రేవంత్ అన్న మొత్తుకుంటున్నాడు. చీర చిరుగు పెయ్య పెరుగు చీర గుట్టకు దొమ్మ తెగులన్నట్టు. చీర చిరుగు పెయ్య పెరుగు చీర పిట్టకు దొమ్మ తెగులన్నట్టు. సీఎంగా రేవంతును చూసి గాళ్ళ మనసు కల్లుక్కుమని. పార్లమెంటు పండుగ తర్వాత ఏమో జరగబోతుందని పసిగట్టిండు రేవంత్. నా మీద ఎవడో కుట్ర చేస్తుండని పాపం రేవంత్ అన్న మొత్తుకుంటున్నాడు. ఐదుగురు మంత్రుల మీద అనుమానం ఉన్నదట. ఐదుగురు మంత్రుల మీద అనుమానం ఉన్నదట.
అందుకే ఇంటింటికి సీఎం తిరుగుతుండాట, అందుకే ఇంటింటికి సీఎం తిరుగుతుండాట. సీనియర్లం అనుకుంటా నామూసి అయితుర్రాట, సీనియర్లం అనుకుంటా నామూసి అయితుర్రాట. ఏళ్లకు ఏళ్ల పడంతం కాంగ్రెసునే నమ్మిర్రాట, ఏళ్లకు ఏళ్ల పడంతం కాంగ్రెసునే నమ్మిర్రాట. 4 మాసాలకే రేవంతును పగబట్టి, 4 మాసాలకే రేవంతును పగబట్టి పెద్ద కుర్చీ ఉడవికి తోసెయ్యాలని చూస్తుర్రాట. నా మీద ఎవడో కుట్ర చేస్తుండని రేవంతన్న మొత్తుకుంటున్నాడో, రేవంతన్న మొత్తుకుంటున్నాడో. నా మీద ఎవడో కుట్ర చేస్తుండని రేవంతన్న మొత్తుకుంటున్నాడో, రేవంతన్న మొత్తుకుంటున్నాడో. ఇంటి పోరు ఎక్కువైనాదో, అర్రదర ఇంటి పోరు ఎక్కువైనాదో. ఇంటోళ్ళకు కండ్లు మంతున్నాయో, ఇంటోళ్ళకు కండ్లు మంతున్నాయో. రామచంద్ర, బయటోళ్ళ కంటే ఎక్కువ ఇంటోళ్ళే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారట. రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే బాబా ఇలా బస్టిర్కం పాడువాడ కన్నవాదన వాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇగో ఇంటోళ్ళు ఇగో గీ తతంగా ముంగటేస్తున్నారట నిర్ణయాల. మరి ఎవరి నోరు మూస్తావు? జనాలు ఈ రకంగా గుసగుస పెట్టుకుంటున్నారట. చూసిన అమ్మకాన్లు చూడాలు మా అమ్మకాన్లు పేరాలు అన్నట్టు నీ దండం పెట్టి నా పుట్టినరోజు పండుగలు మా అమ్మమ్మ కండ్లు ఓహో అమ్మ ముత్యాల మురిపాల సరాగాలు మరి ఎట్లా ఊగిపోతుందంటే మా అమ్మమ్మ అని ఓ పిల్లగాడు పుట్టడు పండుగ చేసుకుంటా ఇగో మరి మన అమ్మ అనుసరికి వచ్చిండు ఆ బుడ్డ పిల్లగాడు. ఇక మరి ఓ మంత్రి ఏం చేసిందో చూడు ఉద్దారకం. అరే ఏందమ్మా ఓ కొండ సూర్యకమ్మ ఒకటే పని పెట్టినవేందమ్మా? పలుగురాల మీద గుణక కొట్టినట్టు నీ గౌరవం చల్లగుండు. పిల్లగానికి ఊపిరే మెసలిస్తట్లేవుగా నీ అన్యారం పాడుపడ ఓ నీ పాడైపోను గారు నీ సంబూరం చల్లగుండు. నీటిలో గాలి బుడగలాగా ఏంటివమ్మా ఈ ముద్దులేనా ఇంతకు? వామ్మ 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 నీ దండం పెడుతున్నా నాయను. అమ్మ ఇదెక్కడి ఆపోచన ఇదెక్కడి ప్రేమరు. బుడ్డ పోరగానికి మొసాడకుండా అరే తెంపు లేకుంటే ఒకటే ముద్దుల్లో ముంచేస్తున్నవేందమ్మో నీ పిల్లగానివి లేత చెంపల గా ఎత్తున అద్ది అద్ది అదిని బట్టి అనగబట్టి పిల్లగాడు ఓ ఓ అని ఓపలొచ్చి పప్పు కాస్తున్నా. ఏది పట్టించుకోకుండా పిల్లగాని చెంపలు కమిలిపోతాట్టు ముద్దులు పెడుతున్నది. ఎందుకు కావచ్చు ఏంది ఏ కథ అని అనుమానం మీకు వస్తుంది కదా జనాలు. ఇక అసలు ముచ్చట ఏంటంటే కొండ సురేఖ మనువంది పుట్టినరోజు ఉంటే ఇగో ఈ రకంగా మనువనికి ముద్దులతోటే శుభాకాంక్షలు చెప్పి సోషల్ మీడియా సంఘపోళ్ళ మనసులు గెలుచుకొని ఇగో గిట్ల మన అమ్మ న్యూస్లా అడుగు పెట్టిందుల్లా కొండ సురేఖ మంత్రి. చెలిమితో చేదు తినిపించవచ్చు కానీ బలిమితో పాలు తాగించలేము అన్నట్టు అమ్మమ్మ మీద ప్రేమ ఉంది కాబట్టి గింతగానం అదిని పట్టి చెంప నొస్తట్టు ముద్దులు పెట్టిన పిల్లగాడు ముసిముసి నవ్వుకుంటా అమ్మమ్మ కొండ సురేఖ ముద్దుల్లో లీనమైపోయిండుర్రా. ఇక మరి అంత బాగానే ఉంది కానీ మనమని మీద చూపించిన ప్రేమ ఆపోచన మరి పబ్లిక్ మీద కూడా చూపించాలని ఓట్లేసి కనిపించిన జనాలు కోరుకుంటున్నాము సురేఖమ్మో. మరి జర గాఢ కూడా ఒక కట్ట కనిపెట్టు.
అమ్మా రంజాన్ పండుగ గోలిగా రామసక్కని ముచ్చటే ముంగటేసుకుండుగా పెద్ద కోమటిరెడ్డి. ఇక మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండేలు ఉన్నారు, ఎన్నడో ఒకనాడు కథ ఉల్టా పల్టా అవుతుంది అని ఇక మరి కిషన్ రెడ్డి కేటీఆర్ ఏమంటానికి వస్తున్నారు? ఓ అమ్మా వాళ్ళ కౌంటర్గా ఇక పెద్ద కోమటిరెడ్డి ఏం చెప్పుకొస్తున్నావు ఈరోజు ఒకసారి? ఓ పెద్ద కోమటిరెడ్డి సారు, రంజాన్ పండుగ గోలిగా ఏం చెప్తావు సారు? మీరు చూస్తున్నారు ఈరోజు కులాల మతాల మధ్యలో ఘర్షణలు పెట్టడం, దానికి మాకు 370 వస్తాయి, 400 సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇంతకు మరి ఈ పార్లమెంటు పండుగ చరిత్ర ఏందో అది కూడా ఇప్పి చెప్పరా సారు? ఎందుకంటే మరి ఎట్టడం ఉంటుంది ఏంది రాజ్యం అనేది ఇంటరాట మా ఊరు. ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి, ఆషామాషి ఎన్నికలు కాదు. అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అది అన్నట్టు హరీష్ రావు మనోహర్ రెడ్డి సార్ కూడా ఏదో అనుకొస్తున్నారట, అది కూడా చెప్తారు. ఎందుకంటే మరి తెలవాల జనాలకు, ఎందుకంటే పుకారాలు వేస్తుంది. మొన్న హరీష్ రావు గారు, నిన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు, ప్రజలు లేరు, వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు వాళ్ళ మాటలు కానీ. కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే, నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆయన, ఇంకొక మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన, ఈ రోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్ లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోనే మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం 3 ఏళ్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్ గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకొని ఏకనాథ్ షిండే సృష్టించింది మీరు. ఏమో సారు, చెల్లని కాసుకు కాంతులు మెండు అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ అసలు నిప్పు లేనిది పొగ ఎట్ట రాజుకుంటుంది సారు? మరి ఈ మాట తెలంగాణ జనాలు కోడై కూస్తురు సారు, నేనంటుంది కాదు. ఇంతకు రేవంత్ రెడ్డి ఎన్నేంటూ ముఖ్యమంత్రిగా ఉంటాడంటావు సారు? మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టడం నీకు తెలుసా? ఆ పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడదు. జాతీయ పార్టీ ఎల్పీ లీడర్, లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా నిన్న ఆయన చిట్చాట్లో మాట్లాడుతుంది. ఈ నిమ్మటి 10 మంది ఉన్నావు. బట్టి విక్రమార్క అంటే మా గౌరవం. మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు ఉన్నట్టు ఉన్నారు. ఇవాళ మీ ఓరు కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. అందుకనే చెప్తున్నాం ఈరోజు మళ్ళీ ఎందుకు క్లారిఫై చేస్తున్నాం అంటే, గడుకోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. ఏమో సారు, మీ పార్టీలో కూడా ఏకనాథ్ షిండేలు ఇక ఉన్నారని ఈ రకంగా చెవి దగ్గర కందిరీగల వల్లే ఒకటే గుసగుస వినపడుతున్నాయి. నిన్నయారా మరి చూడాలి పార్లమెంటు పండుగ తర్వాత కథ ఎటు మలుతుందో ఎటు వరుగుతుందో మరి. అసలు కొంతమందిని రాజకీయ నాయకులు అనుకుందామా, లేకపోతే రాజకీయ వ్యభిచారులు అనుకుందామా? మరి ఏం దుర్రా, కొండంత తెలివి కంటే గోరంత కలివి మేలు అన్నట్టుగా పాపం ఇగో ఈ లీడర్ ఏమనుకొస్తున్నావు చూడు, పాపం అలిసిపోయిండు పాపం మనిషి. కూటికి రాదు, లేకి చేతికి రాదు అన్నట్టు కారులో ఉంటే కొండ ఎక్కి పిండి కొట్టినట్టే ఉంది అని పసిగట్టి ఇక మెల్లగా శ్రీకండిలాగా చెయ్యి పార్టీలో షరీక అయిన పట్నం మహేందర్ రెడ్డికి ఏం తక్కువ చేసినాం? పెద్ద మనిషి కేసీరావు ఏది కావాలంటే అది ఇచ్చిండు, మంత్రి పదవి ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎమ్మెల్యేను చేసిండు, జడ్పీ చైర్మన్ చేసిండు. ఇగో ఈ రకంగా పదవులు మొత్తం అనుభవించి కష్టకాలంలో ఉన్న కేసీరావును వదిలిపెట్టి ఎట్లా ఓబుద్ధి అయ్యింది అని ఆంబాయం అంతా ఎల్లబోసుకుంటుండు ఈ బీఆర్ఎస్ లీడరు. ఏమంటుండో ఏందాం పారి. వారికి సునీత రెడ్డి గారి ఫ్యామిలీకి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చారు, ఏం తక్కువ చేశారు? మంత్రి పదవులు ఇచ్చారు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు, డిప్యూటీ చైర్మన్ పదవులు ఇచ్చారు. మరి 3 నెలలు కూడా వాళ్ళు పదవి లేకుండా ఉండలేరా? వాళ్ళ 3 నెలలు కూడా వాళ్ళు సునీతమ్మ వాళ్ళు పదవి లేకుండా ఉండలేరా? పదవి ఇంపార్టెంటా? మరి బీఆర్ఎస్ పార్టీ మీకు ఎంత పెద్ద పీట వేసింది, మీరు ఎందుకు చేయలేతారు? ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జనేతారు, మళ్ళీ ఫ్రీగా వస్తుంది అని చెప్పి ఎంపీగా నిలబడతారంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కేసు, ప్రజలందరూ తెలిసిపోయింది.
ఇక 3 నెలలు అధికారం లేకపోతే ఓపిక లేని పట్నం మహేందర్ రెడ్డి ఇంకా ముంగట పొంటి ఒక్క పార్టీలో ఉంటాడని నమ్మకం ఏముంది అని కారాలు మీరాలు నూరుతున్నాడని వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు. వారికి సునీత మహేందర్ రెడ్డి గారి ఫ్యామిలీకి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చారు, ఏం తక్కువ చేశారు, మంత్రి పదవులు ఇచ్చారు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు, డిప్యూటీ చైర్మన్ పదవులు ఇచ్చారు. మరి 3 నెలలు కూడా వాళ్ళు పదవి లేకుండా ఉండలేరా? వాళ్ళ 3 నెలలు కూడా వాళ్ళు సునీతమ్మ వాళ్ళు పదవి లేకుండా ఉండలేరా? పదవి ఇంపార్టెంట్. మరి బీఆర్ఎస్ పార్టీ మీకు ఎంత పెద్ద పీట వేసింది, మీరు ఎందుకు చేరేతారు ఈ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో చేరేతారు, మళ్ళీ ఫ్రీగా వస్తుంది అని చెప్పి ఎంపీ నిలబడతారంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కేసు, ప్రజలందరూ తెలిసిపోయింది. నేను మీ నర్సే తాతను ఇంట్లో ఇచ్చేంతరం ఏముంది, రోజు కనబడే మనిషివేనైతివి, నువ్వు నర్సే తాతవేనైతివి, ఇంట్లో కొత్త ముచ్చట ఏముంది తాత అనుకుంటురా. ఇక మరి ఈ ముచ్చట ఎందుకు చెప్తుందంటే ఓ పిల్లగాడు అచ్చు కుట్టినట్టుగా అర్థమైందా? ఇక చూడు ఆ పిల్లగాని భాగవతం ఎట్లా ఉందో. నింగికి నిచ్చెన వేదుమా, తొంగి తొంగి నిన్ను చూద్దుమా, నింగికి నిచ్చెన వేదుమా, తొంగి తొంగి నిన్ను చూద్దుమా, ఏడ ఉన్నావో మా జ్యోతిరావు పూలే, మా పిలుపు విన్నావా, మా జ్యోతిరావు పూలే, నింగికి నిచ్చెన వేద్దుమా మా పూలే, తొంగి తొంగి నిన్ను చూద్దుమా మా పూలే, నీవు లేవన్నదే మాకెంతో బాధ, మళ్ళీ పుట్టాలన్నదే ఈ ప్రజలాశ, నీవు లేవన్నదే మాకెంతో బాధ, మళ్ళీ పుట్టాలన్నదే ఈ ప్రజలాశ, పవిత్ర ఈ భారతంలో నీ పరిమళముండాలి, అప్పుడే ఈ భరత మాతకు మనశ్శాంతి కలగాలి, నింగికి నిచ్చెన వేద్దుమా మా పూలే, తొంగి తొంగి నిన్ను చూద్దుమా మా పూలే, ఏడ ఉన్నావో మా జ్యోతిరావు పూలే, మా పిలుపు విన్నావా, మా జ్యోతిరావు పూలే. ఇక మరి మీ నర్సే తాత ఇంత రామసక్కని రాగం ఎత్తుకొని ఈ వార్త ఎందుకు మోసుకొచ్చిందంటే ఇగో గిందుకు చూడు ఇక కథ ఎట్లా ఉందో. ఈరోజు నేను జ్యోతిరావు పూలే వేషాధారణలో మంచిర్యాల ప్రాంతంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం జ్యోతిరావు పూలే వేషాధారణలో ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే 1857 సంవత్సరంలోనే మనకి 48 పాఠశాల వరకు వారి జీవితకాలంలో నిర్మించడం జరిగింది. మహిళల హక్కుల కోసం పోరాటం జరిగింది. కార్మికుల హక్కుల కోసం మన దేశంలో మొదటిగా గొంతెత్తిన వ్యక్తి జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఒక సంఘ సంస్కర్తగా మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాటం జరిగింది. ఇన్ని చేసిన జ్యోతిరావు పూలేని ఈరోజు మనము మన పాఠ్యాంశాల్లో కూడా ఎక్కడా చూడడం లేదు. కనీసం వారి విగ్రహాల్ని కూడా ఎక్కడా కనపడడం లేదు. అందుకు గాను మంచిర్యాల ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకు గాను ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మంచిర్యాలలో తప్పకుండా నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.
వాయమ్మో ఊరు తిరిగి రమ్మంటే రోజు తిరిగి వచ్చినట్టు ఓహో 3 సార్లు ముఖ్యమంత్రి కిరియా చేసి ఇక మరి బాగానే మూటలు ముల్య కట్టిండటగా నారచంద్రయ్య మరి ఇక ఏందో ఇందా పరి మనం కూడా ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా 6 మాసాలు బతికితే చాలు అన్నట్టు 3 సార్లు ముఖ్యమంత్రి అయితే మాత్రము ఏం సకదనము నీకంటే జెండాలు మోసే కార్యకర్తలు మేలు అన్నట్టుగా నారచంద్రయ్య గుట్టు లాగుకుంటా బండారం అంతా బయట పెట్టిండులా కారుమూరి. లాస్ట్ టైమే మీకు సీట్ ఇవ్వాలి, మీకు సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను మీకు సీట్ అనౌన్స్ చేస్తున్నానని తొలిగా సీట్ అనే కూడా మాట్లాడతారు. నేను కాపులు గ్రామంలో వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు రూపాయి వాళ్ళకి వాళ్ళ సొంత డబ్బులతోటి కిరాయి కార్లు వేసుకుని నువ్వు ముఖ్యమంత్రి అవుతావని ఎంతో రకాలుగా చెమటూడ్చి ఒక రాత్రే నిష్కారణంగా వైఎస్ఆర్ జనసేన నాయకులందరినీ ఇక్కడ నట్టేట ముంచి నువ్వు ఏదైతే చంద్రబాబుని తిట్టేవారు అన్న వాళ్ళ సంఖ్యకి మీకోసం కష్టపడిన చిన్న కార్యకర్తలు పెద్ద కార్యకర్తలు అందరినీ కూడా నట్టేట ముంచి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. నాకు 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నావు బాలనగర్లో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాకు 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే కనుక మించి టోటల్గా బయటికి వెళ్ళిపోతాం. ఇక ఈ రకంగా నారచంద్రయ్య భాగవతం అంతా బయట పెట్టుకుంటా లక్షల కోట్లు ముల్యగట్టి పక్క రాష్ట్రాలకు ప్యాకేజీలు ఇస్తున్నామని జనాలకు తెలిసిపోయింది అని ఈ రకంగా కళ్ళెర్ర చేసుకుంటా జమిడిగా ముగించే వరకనే ఇక పాపం మరి నారచంద్రయ్య పానం కింద లేదట మీద లేదట. ఇక మరి రేపు మరి నారచంద్రయ్య ఏం కౌంటర్ ఇస్తాడో ఏమనులా చూడాలి ముందర పోయి. ఇక నేను పట్టుకొచ్చిన మాటలు ఈ బిడ్డలారా ఎటునే ముద్దుకున్నాయా. ఇక రేపు కూడా గిదే యాళ్ళకు రామసక్కని శుద్ధులు పట్టుకొని రానే వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి. మన అమ్మ న్యూస్ అందరికి శరార్థి ఉంటాం. మరి గమ్మతి వార్తలు.